ముందు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ దేవుని వారసుడిగా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం నందు మనం తెలుసుకునే దేవుని యొక్క సందేశము క్రైస్తవ గృహము ఎలా ఉండాలి. మనం తెలుసుకునే అంశము క్రైస్తవ గృహము ఎలా ఉండాలి. క్రైస్తవులు అంటే క్రీస్తులు కలిగిన వారు. క్రైస్తవులు అంటే ఎవరమ్మా? క్రైస్తవులు అనగా క్రీస్తులు కలిగిన వారు. క్రైస్తవులకు మరొక పేరు వెన్నెక చేయబడిన వారు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు, రాజులైన యాజక సమూహమును, ఇంకా పరిశుద్ధ జనాంగమును, దేవుని యొక్క సొత్తైన ప్రజలు. వీళ్ళు క్రైస్తవులు. క్రైస్తవులైన మనము ఆత్మీయంగా మనము రాజ్య కుటుంబానికి చెందినవారు, మనం వెన్నుక చేయబడినవారు. కనుక మనం ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ప్రత్యేకమైన జనాంగంలా ఉండాలి. ఈ మాట మనం చూడగలిగినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలోనే ఇక్కడ క్రైస్తవులు వారు ఏ పేరుతో పిలువబడుతున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అయితే క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే ఈ లోకంలోని ఉన్న గృహంలాగా ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి గృహాలు లా ఉండకూడదు. ఎలా ఉండాలంటే క్రైస్తవ గృహము ఈ లోకానికి భిన్నంగా ఉండాలి. గృహము అనగా మరొక పేరు ఇల్లు. గృహం అంటే ఏంటమ్మా? ఇల్లు. అయితే మనము దేవుని ఇల్లు. దేవుని ఇల్లు కనుక మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులు అనగా దేవుని యొక్క పిల్లలు కనుక, ప్రత్యేకించబడిన వారు కనుక మాటల్లోని క్రియల్లో కానీ మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి. మన యొక్క అలవాట్లు, మన యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా దైవికంగా, ఇవన్నీ కూడా మన క్రియల్లోని కనపడాలి. ఈ సమయంలో మనము క్రైస్తవ గృహము ఎలా ఉండాలనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం కనుక మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడినది అంత్యోకియాలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులుగా మొట్టమొదటిగా పిలువబడ్డారు. ఈనాడు మనమందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే అంత్యోకియాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు సంఘంలోని శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఈనాడు మనమందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కనుక క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. అయితే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మన గృహము ఎలా ఉండాలంటే మన గృహము యోగ్యముగా ఉండాలి. మొదటిది క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే యోగ్యముగా ఉండాలి. యోగ్యముగా ఉండటం అంటే మంచిగా ఉండాలి. క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము మన ఇంటి వారందరూ కూడా ఎలా ఉండాలంటే మంచివారై ఉండాలి. ఇంకా దైవికమైనటువంటి విషయాల్లోని దైవికమైన లక్షణాలను పొందుకొని దైవ సేవకుల్ని అర్థం చేసుకునే వారుగా ఉండాలి. గృహానికి మరొక పేరు ఇల్లు. కనుక మన ఇల్లు ఎలా ఉండాలంటే యోగ్యముగా ఉండాలి, మంచివారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు తన యొక్క స్వార్థ యాప్తి నిమిత్తము ఆయన దేవుని యొక్క సేవ నిమిత్తం వాడబడుతూ తన యొక్క శిశువును ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు శిశువులు ఎంతమంది అమ్మా? శిశువులు 12 మంది. శిశువుల యొక్క మాటకి అర్థము నేర్చుకునేవారు. శిశువులు అంటే అర్థం ఏంటమ్మా? నేర్చుకునేవారు. అందుకని యేసుక్రీస్తు వారు తన యొక్క స్వార్థ యాప్తి నిమిత్తమై ఆయన యోగ్యులు గల ఇంట్లోని ప్రవేశించండి తన యొక్క శిశువులకి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పని నిమిత్తమై తన యొక్క శిశువుల్ని ఎక్కడ పంపిస్తూ ఉన్నాడు? సమాజంలో పంపిస్తూ ఉన్నాడు. కనుక యోగ్యమైన ఇంటిలోని మీరు బస చేయండి, వారి ఇంటి దగ్గర మీరు నివాసం చేయండి. మీరు కూడా
సువార్తని పంచుండని యేసుక్రీస్తు వారు తన యొక్క బాధ్యతని ఎవరికి అప్పచెబుతున్నారు? శిష్యులకు అప్పచెబుతూ ఉన్నారు. ఈ మాట మనం చూడనట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 11 నుండి మనం చూడగలిగితే ఈ మాటలు రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయడు చాలు. యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త యాత్ర నిమిత్తమై ఆయన దేవుని యొక్క పనులు బలముగా వాడబడుతూ ఇంకా తన యొక్క శిశువులు కూడా దేవుని నీతిని గురించి తెలియపరచడం కోసము ఆయన అనేకుల దగ్గరికి తన యొక్క శిశువుల్ని పంపిస్తూ ఉన్నారు. అయితే మీరు సువార్తను పంచుడి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఆ యొక్క ఆజ్ఞలో భాగంగా ఆయన ఎవరింటికి వెళ్ళమంటున్నాడు? వివేక్యం గల ఇంటి వారిలోని మీరు వెళ్ళమంటున్నాడు. అంటే వివేక్యం గలవారు అంటే ఎవరు? మంచి ఇంటి వారు. వారైతే దైవికంగా వారు ఉంటారు, వారు దైవికంగా దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. అందుకని మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు ఇక్కడ? వివేక్యం గల వారి ఇంటిలో మీరు బస చేయుడి అన్నాడు. అంటే అక్కడ ఉండి మీరు మీ యొక్క పని నెరవేర్చుడి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చదువు తర్వాత ఆ ఇంటిలోని ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చు. కనుక మీకు ఎవరైతే యోగ్యంగా కనపడుతూ ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో మీరు బస చేయుడి అన్నారు. అంటే కొద్ది రోజులు అక్కడ మీరు ఉండి మీరు దేవుని యొక్క పని నిమిత్తమై అక్కడ బస చేయుడి అన్నాడు. అలా మీరు ఆ ఇంట్లో ఉన్నట్లయితే వారు యోగ్యులైనట్లయితే ఆ యొక్క యోగ్యతను బట్టి ప్రతిఫలం పొందుతారు. వారు అయోగ్యంగా ఉన్నట్లయితే దాని యొక్క ప్రతిఫలం వారు పొందుకుంటారు. కనుక మీ యొక్క సమాధానము తిరిగి వెళ్ళేటప్పుడు అది అర్థమవుతుందని ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకి తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే యోగ్యముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మొదటి క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే యోగ్యముగా ఉండాలి. యోగ్యం అంటే మంచివారై ఉండాలి. మనం మంచివారు అయితే సరిపోదు, మన ఇంటి వారందరూ కూడా మంచివారై ఉండాలి. ఇంకా మన యొక్క ఇంటి వారందరూ కూడా మంచివారై ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క పనిలో భాగంగా ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోగ్యము గల వారి ఇంటికి వెళ్ళి అక్కడ బస చేయుడి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మరియు మీరు ఏ పట్టణంలో ఏ గ్రామంలో ప్రవేశించినప్పుడు అందులోని ఎవడు యోగుడో విచారణ చేయడం అన్నాడు. ఎందుకంటే తెలుసుకోమన్నాడు. ఎందుకంటే ఎవరి గృహానికి పడితే వారి గృహానికి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడనే ఉండి ఎల్లు వరకు అతని ఇంట్లోనే బస చేయుడి. ఆ ఇంటిలోనే ప్రవేశిస్తూ ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడు అన్నాడు. అంటే ఆ ఇంట్లోని ఉండటమే కాకుండా ఆ ఇంటి వారికి వందనాలు చెల్లించమన్నాడు. ఇంకేమన్నాడు? ఆ యొక్క ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానము దాని మీదకి వచ్చును అన్నాడు. ఇంకేమన్నాడు? అది యోగ్యమైనది అయితే అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అన్నాడు. అందుకని నేను మీకు అప్పగించిన ఒక పని విషయంలో మీరు యోగ్యత గల కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి అని యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులకి ఈ యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. తన యొక్క పనిలో భాగంగా యోగ్యత గల కుటుంబాన్ని ఆయన ఎన్నుకోమని చెప్పడం జరిగింది. అందుకని నేడు మనము క్రైస్తవ గృహంగా పిలువబడుతున్న మనము మన గృహంలోని ఎలా ఉండాలి?
యోగ్యంగా ఉన్నామా లేదా అని మన పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక గృహంలోని అనగా ఒక ఇంట్లోని అందరూ ఒకలా ఉంటారమ్మా. భర్త మంచివాడైతే భార్య చెడ్డదవుతుంది. ఇంకా భార్య భర్త ఇద్దరు మంచివారైతే పిల్లలు చెడ్డవారుగా ఉంటారు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే అర్థం చేసుకునేవారు మంచివారి యొక్క గృహంలోనికి మీరు ప్రవేశించి అక్కడి నుండి మీరు సువార్తని ప్రారంభించుదని యేసుక్రీస్తు వారు తన యొక్క పనిని ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు? తన యొక్క శిష్యులకు అప్పగిస్తూ ఆయన ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. కనుక నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రైస్తవ గృహం పిలువబడుతున్న మనము ఎలా ఉండాలంటే యోగ్యమైన రీతిలో ఉండాలి. ఎలా ఉండాలమ్మా? యోగ్యమైన రీతిలో ఉండాలి. క్రైస్తవ గృహం ఎలా ఉండాలి? యోగ్యమైన రీతిలో ఉండాలి. అంటే అర్థం చేసుకునే రీతిగా ఉండాలి. ఇంకా మంచివారమై ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మంచివారమై ఉండాలి. ఇంకా మనం రెండవదిగా మనసున్నట్టయితే క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే ఇంటిలోని దేవుని యొక్క సన్నిధి ఉండాలి. క్రైస్తవ గృహంగా పిలువబడుతున్న మనము మన యొక్క ఇంటిలోని ఏముండాలంటే దేవుని యొక్క సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఉదయం లెగంగలోనే కుటుంబ సహితం ప్రార్థన చేసుకోవటము, ఇంకా రాత్రికాల సమయం ముందు పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవటము, కుటుంబ సభ్యులు ఒకరినొకరు ప్రేమానురాగం కలిగి వారు పూర్తిగా దైవికంగా ఉండే రీతిగా ఆ యొక్క గృహము ఉండాలి. అందుకని క్రైస్తవ గృహం ఎలా ఉండాలి? ఆ యొక్క గృహంలోని దేవుని యొక్క సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఉండాలంటే ఆ గృహంలో ఉన్న వారందరూ కూడా ఎలా ఉండాలి? వారు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఆ గృహం ఏమైంది? ఆశీర్వదించబడుతుంది. ఆ గృహం ఏమైందమ్మా? ఆశీర్వదించబడుతుంది. అందుకని ఇక్కడ ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు రేపొస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రేపొస్తూ ఉన్నాడు. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పిన చాలు. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడుంటాడంటే మనం కుటుంబ సహితము కూడుకొని ఒక ప్రార్థన చేసుకొని ఒక పాట పాడి వాక్యం కలిగి ఉండి ఆ యొక్క గృహంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆ గృహంలో ఏముంటది? దేవుని సన్నిధి ఉంటుంది. అదే విషయం ఇక్కడ యేసుక్రీస్తు రేపు వస్తున్న ఏమన్నాడు? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఎక్కడైతే ఆ గృహంలోని దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మన గృహంలోని దేవుని సన్నిధి ఉందనుకోండి, మన గృహంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అందుకనే క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండే ఒక గృహంగా ఉండాలి. ఇంకా మనము చూడగలిగితే ఇదే విషయంలోనే ఇంకా మనం ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని మనం పరిశీలించినట్లయితే వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా వారు ఏం చేస్తారంటే మందసాన్ని వారు దేవుని బట్టి వారు తయారు చేసుకొని ఆ దేవుడు వారికి మందసాన్ని అనుగ్రహించారు. అందుకని వారు ఏం చేశారంటే ఆ మందసాన్ని వారు దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా వారు ఉంచుకొని ఆ వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క మందసాన్ని ఏం చేసేవారు? తీసుకెళ్లేవారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే ఆ యొక్క మందసాన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క మందసాన్ని ముందు పెట్టి వారు యుద్ధం చేసేవారు. ఆ దాన్ని బట్టి ఇక్కడ దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాది అనేవాడు. అందుకని వారు ఇశ్రాయేలు దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా వారు మందసాన్ని వినియోగించారు. ఇక్కడ రాజు టైంలో మనసుకైతే దావీదు ఒక సందర్భంలోని ఆ యొక్క రాజ్యభవనంలోని అక్కడ చేరవలసినటువంటి మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఒక రోజు గిద్దీడైనటువంటి ఉబద్య ఇంటికి ఉంచాడు. ఆ ఉంచినప్పుడు ఆ యొక్క గృహం ఏమైందంటే ఆశీర్వదించబడింది. ఎవరి గృహం అమ్మా? ఎవరి గృహం అంటే ఆయన గిద్దీడు ఉబద్య యొక్క ఇంట్లోని ఆ యొక్క మందసం అనేది ఉంచడం చేత ఆ గృహం ఏమైంది? ఆశీర్వదించబడింది. మీరు ఈ మాట చూడగలిగినట్లయితే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము
10 నుండి 11 వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఈ మాటలు రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గిత్తీయుడగు ఓబేద్య ఇల్లు ఆశీర్వదించబడిన కారణం ఏంటి? ఆ గృహంలోని దేవుని యొక్క సన్నిధి ఉన్నది కనుక ఆ గృహం ఏమైంది? ఆశీర్వదించబడింది. క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి ఆ గృహంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధి ఆ గృహంలో ఉందనుకోండి, ఆ గృహం ఏమైందమ్మా? ఆశీర్వదించబడి. దేవుని యొక్క సన్నిధి లేకపోతే ఆ గృహంలో ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. అందుకనే క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే రెండవదిగా దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండే గృహంగా ఉండాలి. క్రైస్తవ గృహం ఎలా ఉండాలమ్మా? అందరూ నాకే చూడాలి. క్రైస్తవ గృహం ఎలా ఉండాలి? రెండవదిగా క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఏంటి? నాకు చెప్పారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని కొనియాడతారో అదే దేవుని యొక్క సన్నిధి, అదే మన యొక్క ఇల్లు. మనకి ఇంట్లో ఏమి ఉండాలి? ఒక భార్య, భర్త, పిల్లలు ఏం చేయాలి? ఉదయం లేకుండా ప్రార్థన చేసుకోవాలి, ఇంకా రాత్రులు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఇంకా పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అయితే ఆ గృహం ఏమై ఉంటుంది? దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉంటుంది. ఆ గృహం ఏమైతే ఆశీర్వదించబడుతుంది. ఏ ఒక గృహంలో అయితే దేవుని యొక్క సన్నిధి ఉండదు, ఆ గృహం ఏమైతే శాపానికి గురవుతుంది. మనకు మూడవది మనసున్నట్టయితే క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. మూడవదిగా క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. చాలా మంది గృహంలోని ఏమి లేదంటే దైవికమైన జ్ఞానం లేదు. ఏం లేదమ్మా? దైవికమైన జ్ఞానం చాలా మంది గృహాలలో లేదు. కనుక మనకు కావాల్సింది ఏంటంటే దైవికమైన జ్ఞానం కావాలి. ఎందుకంటే మనకు జ్ఞానము మన యొక్క సొంత ఆలోచన ఏం చేస్తుంది అంటే మనని పతనానికి దారిస్తుంది. అందుకని మన గృహంలోనే ఏముండాలంటే దైవికమైన జ్ఞానం ఉండాలి. దైవికమైన జ్ఞానం అంటే ఏంటంటే మనం ఏదైనా తల పెడుతున్నామంటే మన పరమస్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మనం ఏదన్నా పని ప్రారంభిస్తున్నామంటే ఎవరు తలుసుకోవాలంటే దేవుడిని తలుసుకోవాలి. దేవుడు తలుసుకొని అది పరమస్థానం దేవుడికి అర్పించి అది దైవికంగా దాన్ని ప్రారంభించాలి. అలా ప్రారంభించినట్లయితే దైవిక జ్ఞానాన్ని బట్టి మన గృహం ఏమవుతుందంటే దైవికంగా ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం మూడవదిగా మనసున్నట్టయితే క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. చాలా మంది గృహంలో ఏం లేదంటే దైవికమైనటువంటి జ్ఞానం లేదు. ఎందుకంటే దైవికమైన జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేసే యొక్క పనులే కానీ ఆ జ్ఞానం కానీ ఏమైందంటే అది ఫెయిల్ అయ్యే అవకాశం. అవునా కాదు? నువ్వు వ్యాపారం చేయాలన్నప్పటికీ, నువ్వు వ్యవసాయం చేయాలన్నప్పటికీ నువ్వేం చేయాలి? దైవిక జ్ఞానంతో దాన్ని ప్రారంభించాలి. అలా చేసినట్లయితే దేవుడు ఏం చేస్తారు? మనకి సహాయం చేస్తారు. అందుకని మూడవదిగా క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దైవికమైన జ్ఞానము కలిగి ఉండాలి. చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. వారు ఆలకింపని ఎడల చాలమ్మ. క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. అందుకని వారు ఆ గృహంలో ఉన్నవారు ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? వారు ఆరాధించాలి. అంటే దేవుడు ఎలాంటి వాడో, దేవునికి గుణలక్షణాలు ఏంటో తెలుసుకొని పరమస్థలం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకని అన్నాడు, వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత జ్ఞానం లేక బాణముల చేత కూలి నశించదు. ఇక్కడ మన చూసినట్లయితే ఇక్కడ ఏమో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ దైవికమైన జ్ఞానం మనకు లేకపోయింది అనుకోండి, ఏమవుతామమ్మా? బాణముల చేత ఇక్కడ కూలి నశిస్తాం. అంటే బాణములు అంటే ఏంటి? అపాయాలు. ఎందుకంటే ఒక మనిషికి అపాయము ఎలా వస్తావు, ఏ రీతిగా వస్తావు ఎవరికి తెలుసామా? ఇప్పుడు మనుషులుగా మనం ఏమనుకుంటామంటే
మంచిగా బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా స్నానం చేస్తాము, మంచిగా బట్టలు వేసుకొని బయటకు వెళ్తాం. కానీ మార్గ మధ్యలో ఏం జరిగిందో నీకు తెలుసా? తెలియదు. అందుకని నువ్వు ఏం కలిగి ఉండాలంటే, ఏ పని ప్రారంభించినప్పటికీ, ఏ విషయంలో అయినప్పటికీ నువ్వు ఎలా ఉండాలంటే దైవిక జ్ఞానం కలిగి నువ్వు ఉండాలి. దైవికంగా నువ్వు ఆలోచించాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? దైవికంగా ఆలోచించట్లేదు. కానీ దైవికమైన జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? అపాయాలు చోటు చేసుకుంటారు. ఇదే విషయాన్ని ఇక్కడ యోబు గారు అన్నాడు. ఏమన్నాడు? వారు ఆలకింపకి బాణముల చేత కూలి నశించుదురు, జ్ఞానం లేక చనిపోదురు అన్నాడు. అందుకనే క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం కలిగి ఉండాలమ్మా? దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా మన చుట్టూ ఇది క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే దేవుడితో సహవాసం కలిగే గృహంగా ఉండాలి. నాలుగవదిగా క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండే రీతిగా ఆ గృహం ఉండాలి. ఎందుకంటే ఒక గృహంలోని ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క ఇంటి సభ్యులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, వారు దేవుడితో సహవాసం చేశారనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారు? దైవిక సహవాసం కలిగి ఉంటారు. అంటే దైవిక సహవాసం అంటే ఏంటి? దేవుణ్ణి కొనియాడటము, వాక్యం వినడము, ప్రార్థన చేసుకోవటము, దైవికంగా ఇమిడి ఉండటం, ఇవి దైవికమైనటువంటి సహవాసం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క దైవిక సహవాసాన్ని చాలా మంది దూరం అవుతున్నారు. కారణం ఏంటంటే ఈనాడు మనుషులు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మనుషులతో సహవాసం చేస్తున్నారు. కానీ మనుషులతో సహవాసం ఎలాంటిదంటే అది మనుషుల యొక్క పతనానికి దారితీస్తుంది. కారణం ఏంటంటే ఒక మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు మంచిగా ఉన్న మనిషి రేపు రోజు ఏమవుతాడు? ఆ యొక్క మనిషి మారిపోయే అవకాశం, అవునా కదా? అందుకని మనుషులతో యొక్క సహవాసం ఎలాంటిదంటే అది ఆ యొక్క సహవాసము సరైనది కాదు. కనుక మనుషులు సహవాసము వ్యర్థం. ఎందుకంటే మనుషులు ఇప్పుడు ఒకలా ఉంటారు, తర్వాత ఇంకొకలా ఉంటారు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనుషులు మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనం సహవాసం చేసేటప్పుడు మనుషులతో కంటే ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. ఎందుకంటే మనుషుల యొక్క సహవాసం అనేది అది మనుషుల్ని పత్రానికి దారితీసే అవకాశం. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కాదు, అవునా కాదు? మనుషులు నమ్మదగిన వారు కాదు. ఎందుకంటే ఇవాళ మంచిగా ఉన్న వ్యక్తి రేపు రోజు చెడ్డవాడుగా మారే అవకాశం. ఇవాళ మంచిగా ఉన్న ఒక స్త్రీ రేపు చెడ్డవాడుగా మారే అవకాశం. అందుకని మనము ఎవరితో సహవాసం చేయాలంటే దేవుడితో మనం సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేయడం అంటే ఎలాగంటే నీవు నీ యొక్క ఇబ్బందును, నీ యొక్క సమస్యను, నీకున్న యొక్క బాధను ఎలాగైతే నువ్వు సహవాసం చేసేవారితో చెప్పుకుంటున్నావో అలాగే నీ యొక్క అవసరాన్ని ఎవరు తెలియచుకోవాలి? నీకు దేవునికి తెలియపరచాలి. ఎందుకంటే అలా నువ్వు తెలియపరిచి ఆ రీతిలో నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎవరితో సహవాసం చేసినట్లు? దేవుడితో సహవాసం చేసినట్టు. కానీ చాలా మంది మనుషులు ఎలా ఉన్నారంటే మనుషులతో సహవాసం చేస్తున్నారు. మనుషులతో సహవాసం చేస్తున్నారు కనుక ఎవరిదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంటారు? అందరు మనుషుల యొక్క సలహాలు సూచనలు ఉంటారు. విన్న తర్వాత ఆ సమస్యకు పరిష్కారం దొరకనాడు, అన్ని దూరాలు మూసుకుపోయినాడు, ఏం చేస్తారు? మోకాలేసి దేవుడికి ప్రార్థన చేస్తారు. అందుకని ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేసినట్టయితే ఆయన ఏం చేస్తాడు? నీ యొక్క ప్రతి ఒక్క ఆటంకాలైనా విశ్వాస్తాడు. అందుకని నువ్వు సహవాసం ఎవరితో చేయాలంటే దేవుడితో సహవాసం చేయాలి. అంటే ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించాలి. నువ్వు ఉదయం లేఖలోనే నువ్వు ఏదైనా పని ప్రారంభిస్తున్నావు అనుకోండి, దేవుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏమున్నది? సహవాసం ఉన్నది. ఎందుకంటే నువ్వు ఎవరు చెప్పుకుంటున్నావు? దేవుడికి చెప్పుకుంటున్నావు. నీ స్నేహితులతో చెప్పుకోవడం లేదు. నువ్వు ఎవరితో చెప్పుకున్నావు అంటే నీ దేవుడితో చెప్పుకున్నావు. అందుకని నీ సహవాసము ఎలా ఉండాలంటే దేవునితో ఉండాలి. క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దేవునితోని సహవాసం చేసే యొక్క గృహంలో ఉండాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట ఉంది. తొందరగా యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానము కలుగును.
అలాగనే మీకు ఏమైందంటే నీకేమైందంట మేలు కలుగు. నువ్వు ఆయనతో సహవాసం చేసినట్లయితే, ఆ యొక్క దేవుడితో నువ్వు సహవాసం చేసినట్లయితే నీకేం లభించిందంట? సమాధానం లభించింది. చాలా మంది కుటుంబంలోని ఏటి కాలంలో ఏమిదమ్మా సమాధానం లేదు. భర్తకి భార్యకి మాటలు లేని కుటుంబాలు ఉన్నాయి. మీకెళ్ళేవాళ్ళుగా మాకెళ్ళి చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. భార్య భర్త ఇద్దరు మాట్లాడుకోరు. అలాంటి యొక్క ఇంకా ఒక కుటుంబంలోని కుమారుడు తండ్రి మాట్లాడుకోరు. అంటే ఆ గృహంలో ఏమి లేదు, ఏమి లేవమ్మా. ఆ గృహాల్లో ఏమి లేవు, సమాధానం లేవు. అందుకని క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దేవుడితో సహవాసం కలిగినట్లయితే నువ్వేం కలిగి ఉంటావు అంటే నీ కుటుంబ సభ్యులందరితో నువ్వు ఎలా ఉంటావు అంటే సమాధానంగా ఉంటావు. ఎందుకంటే కుటుంబంలోని ఒక యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఆ యజమాను మంచివాడినప్పటికీ బిడ్డలకి చెడ్డవాడుగా కనపడవచ్చు, భార్యకి ఒకవేళ చెడ్డవాడుగా కనపడవచ్చు. కానీ ఇక లేఖనం తెలియపరుస్తుంది క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దేవుడితో సహవాసం చేయాలి. అలా చేసినట్లయితే ఆ గృహం ఏమైందంట సమాధానం కలిగి ఉంటది. ఆ సమాధానం కలిగి ఉండడమే కాకుండా ఆ గృహం ఏముంటది మేలుతోనూ నింపబడదు. దేవుడు నింపబడదమ్మా మేలుతో. ఇక్కడ సమాధానం కలిగి ఉంటది. ఇంకా గృహము ఇంకా మేలు కలుగుతాయి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? కంటికి కనిపించు, చెవుకు వినపడవు, హృదయములకు గోచరం కావు. అందుకని మనం ఎవరితో సహవాసం చేయాలంటే దేవుడితో మనం సహవాసం చేయాలి. ఇంకా మనం క్రైస్తవ గృహము ఎలా ఉండాలి అనే విషయంలో మనం ఇంకా చాలా విషయాలు మనకి ఇక్కడ పొందుపరచుకొని ఉన్నవి. ఇంకా క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే నోటిని నాలుకను భద్రం చేసుకునే వారుగా ఉండాలి. ఒక గృహంలో చూసినట్లయితే కుటుంబ సభ్యులు అందరూ ఒకలా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారు? దురుసుగా మాట్లాడేవారుగా ఉంటారు. అందుకని క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. మనం నోరు మంచిదైతే ఊరు మంచిదై. నువ్వు మంచివాడిగా ఉంటే నిన్ను ఇంకొకళ్ళు గౌరవిస్తారు. ఈ నోరు మంచిది కాకపోయింది అనుకో నిన్ను ఎవరన్నా రెస్పెక్ట్ చేస్తారా? చేయరు. వాళ్ళతో నాకు పని ఏంటంటే వెళ్ళిపోతారు. నీకు అది ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఒక మనిషి దగ్గరికి వెళ్ళాము అనుకోండి, వాడు ఏం చేస్తాడు? నువ్వు అడిగి నా దగ్గర ఉన్నా కూడా చేయడు. చేస్తారా? చేయడు. అందుకని క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. కొంతమంది గృహంలో చూసినట్లయితే ఎవరిని కొద్ది టచ్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటారు? చాలా స్పీడ్గా వస్తాయి నోటి నుంచి మాట్లాడు. బూతులు ఎలా వస్తాయమ్మా? అసలు ఎక్కడ లేని యొక్క బూతులు వాళ్ళ ఇంట్లోని చిన్న పిల్లవాడిని టచ్ చేసినప్పుడు కూడా ఎలా వస్తాయంటే బూతులు వస్తాయి. అందుకే ఇక్కడ లేఖనం తెలియపరుస్తుందంటే క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే నోటిని నాలుకను భద్రం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే నోటిని నాలుకని భద్రం చేసుకున్నాం అనుకోండి, అలాంటి వారు ఏమవుతారు? వారి యొక్క ప్రాణాలను కాపాడుకుంటారు. ఎందుకంటే నోటిని నాలుకను మన కంట్రోల్లో ఉంచుకొని మన యొక్క ఆధీనంలో ఉంచుకొని మనము జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఉంటాం? సమాజ దృష్టికి మంచివారుగా ఉంటాం. నా నోరు నా ఇష్టం అని చెప్పి ఎవరి మీద పడితే వారి మీద నోరు పారేసుకొని మనం ఉన్నాం అనుకోండి, మనకి శ్రమ వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారా? నువ్వేం చేసావు? ఒకప్పుడు ఆ మనిషి మీద నువ్వు దుర్భాషలాడావు, ఆ మనిషి నువ్వు దూషించావు. అదే మనిషి ఏం చేస్తాడు? ముఖం పక్కన పెట్టేస్తాడు. అవునా కదా? అందుకని క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే నోటిని నాలుకని ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎవరు రాయబడింది ఇక్కడ? నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల్లో నుండి తన యొక్క ప్రాణమును కాపాడుకును. ఎవరైతే ఎవరి గృహంలో అయితే వారు నోటిని నాలుకను భద్రం చేసుకుంటారో, ఎవరైతే వారు కంట్రోల్గా ఉంటారో వారు ఏమవుతారంట? వారు శ్రమల్లో నుండి వారి యొక్క ప్రాణాలని కాపాడుకుంటారు. అందుకని మనకి శ్రమ వచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మన కుటుంబాన్ని మనము కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? నోటిని నాలుకని భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. అవునా కదా? చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వారు ఒక స్థితిలో ఉన్నారనుకోండి, పక్కన వాళ్ళని సులభంగా చూస్తారు. అవునా కదా? ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, పారేసే స్త్రీపులతో కూడా ఒకప్పుడు అవసరం. అవునా కదా?
కానీ ఆ విషయం తెలియక నా నోరు ఉంది కదా అని చెప్పి ఆ యొక్క నోరు ఏం చేస్తారు, దుబ్బాసులు ఆడుతూ ఉంటారు. వారితో నాకు ఏం అవసరం ఉండదు అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడితే ఒకనొకప్పుడు నువ్వేం చేస్తావు అంటే వారితో నీకు అవసరం రావచ్చు, వారు నీకు సహాయం చేయకూడదు. కారణం ఏంటి? నువ్వు నోరు మంచిది అయితే వాళ్ళు ఏం చేస్తారు, సహాయం చేస్తారు. నీ నోరు నీ యొక్క ఆధీనంలో లేకపోయింది అనుకోండి, సహాయం చేస్తారని ఎవరో కూడా సహాయం చేయరు. ఎందుకంటే ఎవరైతే నోటిని నాలుగును అర్థం చేసుకోరు అలాంటి వారు అందరూ కూడా ఏమవుతారంట, శత్రువులుగానే ఉంటారు. అవునా కదా? క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే నోటిని నాలుగుని ఏం చేయాలి, భద్రం చేసుకోవాలి. నోటిని నాలుగుని భద్రం చేసుకోవాలి. అలా భద్రం చేసుకున్నట్లయితే మన బట్టి ఎదుటి వారు ఏం చేస్తారు, మంచి సాక్ష్యాన్ని ఇస్తారు. ఎందుకంటే ఒక గృహంలోని మంచి సాక్ష్యం పొందాలంటే ఆ గృహం యొక్క సభ్యుల యొక్క జీవన విధానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇంకా మనము ఆరోగ్యంగా మనసుకుంటే క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహం కలిగి ఉండాలి. రక్షణ కూర్చున్న యొక్క ఉత్సాహ సునాదము ఆ గృహంలో ఉండాలి. అంటే ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అలా వినడమే కాకుండా మన గృహాన్ని మనం రక్షించుకోవడమే కాకుండా అనేకుల్ని మన గృహం ద్వారా అనేకుల్ని రక్షించే ఒక గృహంగా మన గృహము ఉండాలి. ఎలాగంటే అది మనం ఏదైతే దేవుని గురించి తెలుసుకున్నామో దాన్ని మనం ఏం చేయాలి, ఎదుటి వారికి తెలియపరచాలి. అలా తెలియపరచాలంటే మనం రక్షణ కలిగి ఉన్నాం కనుక మన గృహంలో రక్షణ ఉంది కనుక ఆ యొక్క రక్షణ ఎలా ఉండాలి, ఆ యొక్క గృహంలోని రక్షణ ఉండడమే కాకుండా ఎదుటి వారికి కూడా ఆ యొక్క రక్షణ ఉపయోగపడే రీతిగా ఉండాలి. అలా ఉపయోగపడాలంటే మన గృహం ఎలా ఉండాలి చూద్దాం. 118వ దావీదు కీర్తన 15వ వచనంలో ఈ మాట ఉంది తొందరగా. నీతిమంతుల గుడారము రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడు చాలం. ఎవరైతే ఎవరి గృహంలో అయితే రక్షణ కూర్చిన యొక్క ఉత్సాహ సునాదములు ఉంటాయో ఆ గృహం ఏమైందంట, అది ఆశ్రయించబడు. అందుకని మన గృహంలో ఏముండాలంటే రక్షణ కూర్చున్న ఉత్సాహనాదాలు ఉండాలి. అంటే మనం దేవుని గురించి మన కుటుంబం మొత్తం కూడా ఇమిడి ఉండాలి. ఇంకా అనేకులు రక్షణలో నడిపించే రీతిగా మన గృహము ఉండాలి. ఎలాగంటే మనం రక్షించుకోవడమే కాదు, మనం ఏం చేయాలి, ఎదుటి వారిని రక్షించుకోవాలి. అలా రక్షించుకోవాలంటే మన గృహం ఎలా ఉండాలి, నిత్యము కూడా దేవుని గురించి సంతోషము మన గృహము కలిగి ఉండాలి. ఇంకా 7గా మన చుట్టూ అయితే మన గృహం ఎలా ఉండాలంటే బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండాలి. మన గృహం ఎలా ఉండాలమ్మా, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే లోక సంబంధంగా మనం ఆలోచించినట్లయితే ఒక మనిషి బండని లోతుగా తవ్వించి దాంట్లో కాంక్రీట్ వేసి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటది, స్థిరంగా ఉంటది. అది వర్షం వచ్చినప్పటికీ ఇంకా పెద్ద గాలి వచ్చినప్పటికీ ఎంత ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఆ ఇల్లు ఎలా ఉంటదమ్మా, బలంగా స్థిరంగా ఉంటుంది. ఉదాహరణ చూసినట్టయితే మీరు పట్టణాలకు వెళ్ళినట్టయితే విజయవాడ మీరు చూసినట్టయితే విజయవాడలోని మీరు గుట్ల మీద ఇల్లు ఉంటాయి. ఆ ఇల్లు ఎలా ఉంటాయి అంటే వారు బలమైన కాంక్రీట్ వారు వేశారు కనుక ఆ ఇల్లు ఎలా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. మన నేల మీద కట్టిన ఇల్లు కంటే ఆ ఇల్లు బలంగా ఉంటాయి. కారణం ఏంటి, ఆ ఇల్లు ఎక్కడ కట్టబడ్డాయి, రాయి మీద కట్టబడ్డాయి. అలాగే క్రీస్తు అనే యొక్క రాయిని ఆ యొక్క నీవు ఫౌండేషన్ గా నీ గృహంలో వేయగలిగినట్లయితే ఆ గృహం ఏమైందమ్మా, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ గృహం ఎలా ఉంటుందంటే బండ మీద కట్టిన ఇల్లు పోయి ఉంటారు. ఎందుకంటే మనము వివాహం జరిగిన తర్వాత ఆ యొక్క వధూవరులు వారు దైవికమైన లక్షణాలను కలిగి వారికి పుట్టినటువంటి పిల్లల్ని దైవికంగా వారు పెంచగలిగినట్లయితే ఆ యొక్క గృహం ఎలా ఉంటది, బుద్ధివంతుని పోయినటువంటి వారిగా ఉంటుంది. అందుకని మనకి ఇల్లు క్రైస్తవ గృహం ఎలా ఉండాలి, బండ మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుని పోలి ఉండాలి. చూద్దాం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం తొందరగా.
కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చెవి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. చాలా ఇక్కడ మన యేసుక్రీస్తు తెలియదు ఏమన్నాడు ఇక్కడ, ఈ నా మాటల చొప్పున. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? దేవుని గురించి తెలియపరిచాడు, దేవుని యొక్క నీతి గురించి తెలియపరిచాడు. అందుకని మనము మన గృహంలో ఏముండాలంటే, గృహంలోని యజమానులుగా ఉండేవారు అనగా స్త్రీ పురుషులు అనగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ గృహంలోని దైవికంగా వారు దేవుల్లో బాగా ఇమిడి ఉండి వారు లోతున అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే వారు ఏమవుతారు? వారు ఎలా ఉంటారంటే వారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఎందుకంటే వారి పుట్టక పిల్లలు కూడా ఎలా ఉంటారమ్మా? దైవిక లక్షణాలు కలిగి ఉంటారు. ఆ యొక్క గృహము ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఒక సందర్భంలోని తినడానికి ఆహారం లేకపోయినప్పుడు కూడా ఆ గృహం ఎలా ఉంటదమ్మా? దైవికంగా ఉంటుంది. అందుకని మనము బుద్ధిమంతుని బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని యొక్క పోలి మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము దైవికమైన బుద్ధిని మనం కలిగి ఉండాలి, దైవికమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా మందికి ఏ బుద్ధి లేదు? దైవికమైన బుద్ధి లేదు. అందుకని మనం ఎలా ఉండాలంటే దైవికమైన బుద్ధిని మనం కలిగి ఉండాలి. దైవికమైన బుద్ధి అంటే ఏంటంటే, బండ మీద ఒక అతను ఇల్లు కడితే ఆ ఇల్లు ఎలాగైతే స్టాండర్డ్ గా ఉంటుందో అలాగే క్రైస్తవ గృహం కూడా అలాగే బలంగా ఉండాలి. అలాగే బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎలా ఉండాలంటే దైవికంగాను బాగా బలమైన స్థితిలో వారు ఉండాలి. వారి కష్టాలు వచ్చినప్పటికీ, కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వారు ఎంత మాత్రం కూడా దేవుళ్ళలోని పడిపోవడానికి అవకాశం ఉండదమ్మా? ఉండదు. ఒక విషయం మీ అందరికి కూడా తెలుస్తున్న విషయం ఏంటంటే, అన్ని వస్తువులకి స్ట్రాగ్ ఎలా ఉంటుంది? అణిగిపోయి ఉంటుంది. ఏ విధంగా స్ట్రాగ్ ఏముంటుంది? ఎగిరి పడు. అలాగే మనము దైవికంగా మనము బండ మీద పెట్టినటువంటి ఇల్లు పోళ్ళు ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాము? ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా, పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా మనం ఎలా ఉంటాము? పడిపోము, దేవుని నుండి తొలగిపోము. అందుకని మనము ఇక్కడ ఏం తెలుసుకున్నాం? మనము బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుల్లాగా ఉండాలి. చదువు తర్వాత ఇంకా వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, కానీ దాని పునాది మీద వేయబడిన కనుక అది పడదు. చాలా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వాన కురిసెను, గాలి వచ్చి ఏంటది? శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా మన జీవితంలోని అవి సమస్యగా మారినప్పుడు కూడా మనము యేసు యొక్క పునాది సరైన రీతిలో ఉన్నదనుకోండి, ఆ గృహం ఏమైనా చిన్నభిన్నం అయితమ్మా? అయితే క్రైస్తవ గృహము దైవికంగా ఒక బండ మీద కట్టిన ఇల్లు పోలి ఉన్నట్లయితే ఆ గృహం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఆ గృహం పడిపోదు. చాలా మంది గృహంలోని ఏం లేదు? బుద్ధి లేదు. అందువల్ల ఏమవుతున్నారంటే, చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, భార్య ఏం చేస్తుంది? బట్టలు చదువుకుని ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు కూడా ఎక్కడ పడతారు? తిరుగుతారు. అవునా కదా? భర్త దారి భర్త, భార్య దారి భార్య, పిల్లల దారి పిల్లలు. అందుకే ఆ గృహంలో ఏం లేదంటే ఇక్కడ బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతులను పోలిన రీతిగాను వారి యొక్క బుద్ధి లేదు. అందుకని మన బుద్ధి ఎలా ఉండాలంటే దైవికమైన బుద్ధి కలిగి ఉండాలి. మనము కుటుంబంలో ఏ బుద్ధిని అయితే కలిగి ఉంటామో మన పిల్లలు కూడా అదే బుద్ధిని కలిగి ఉంటారు. అందుకని మనం ఎలా ఉండాలి? మన యొక్క పిల్లలకి మనము ఆదర్శంగా ఉండాలి. క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే బుద్ధిమంతుని పోలి ఉండాలి. ఇంకా మన చూసినట్లయితే క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే పరిశుద్ధులకి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. ఇంకా క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది గృహాల్లో చూసినట్లయితే పరిశుద్ధులకి అనగా దేవుని యొక్క సేవలకి ఆతిథ్య విషయంలోనే చాలా మంది సంకోచిస్తారు. దేవుని యొక్క సేవకుడు అంటే ఎవరు? దేవుని యొక్క మనిషి. అందుకని దేవుని యొక్క మనిషికి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సేవకుడు నువ్వు ఆతిథ్యం ఇచ్చావు అనుకోండి, నువ్వు ఎవరు తృప్తిపరిచినట్టు?
దేవుని తృప్తిపరుస్తున్నట్టు. నా మాటగా దేవుని మాట చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. సనుగుకోకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయడి. చాలా మీకు ఏమన్నాడు ఇక్కడ? క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే సనుగుకోకూడదు. దైవ సేవకుడికి ఆతిథ్య విషయంలో ఎలా ఉండాలంటే సనుగుకోకూడదు. నీకు కలిగిన దాంట్లో నీ దైవ సేవకుడికి ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడానికి ఆశపడాలి. క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే పరిస్థితులకి ఆతిథ్యం ఇచ్చేదిగా గృహంగా ఉండాలి. అలా గృహంగా ఉండాలంటే ఆ గృహం ఎలా ఉండకూడదు? చదువుకునే గృహంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇంకా ఆసక్తి విషయంలోని ఆసక్తి కలిగే రీతిగా ఉండాలి. ఇదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు ఏమన్నాడు? సనుకోకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండు. చాలు. ఇక్కడ ఏమన్నాడు? దేవునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలోని మంచి గృహ నిర్వాహకులై ఉండు అన్నాడు. ఎందుకంటే ఒక క్రైస్తవ గృహము దైవ సేవకుడికి ఆతిథ్యం ఇచ్చే గృహంలోని సరైన రీతిలో ఉండాలనుకోండి, వారికి పిల్లలు కూడా ఎలా ఉంటారు? వారిలాగే ఉంటారు. వారు ఎలాగైతే క్రైస్తవ గృహంలోని ఆ యొక్క ఇంటి వారు ఎలాగైతే దైవికంగా దైవ సేవకులకు ఆతిథ్యిస్తారో వారికి పిల్లలు కూడా ఎలా ఉంటారు? అదే మనసులు కలిగి ఉంటారు. తర్వాత ఇంకా అన్నాడు, ఒకడు కృపావరము పొందుని కొలది ఒకరికొకడు ఏం చేయమన్నాడు? ఇక్కడ ఉపచారం చేయమన్నాడు. ఎందుకంటే ఒక పరిశుద్ధులకు నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లయితే, ఇక్కడ సహాయం చేసినట్లయితే నువ్వు ఎవరు గౌరవించినట్టమ్మా? దేవుణ్ణి గౌరవించినట్టు. అందుకని మనము క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే పరిశుద్ధులకి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధులకి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఆ గృహం అనేది ఉండాలి. ఇంకా మనం చూడగలిగితే రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఇదే విషయం ఇక్కడ మనకు ఏర్పరచబడుతుంది. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం తప్పదు. పరిశుద్ధుల యొక్క అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము చేయడి. చాలు. ఇక్కడ పరిశుద్ధుల యొక్క అవసరం అంటే పరిశుద్ధుల అవసరం ఏంటి? దైవికంగా క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే. అందుకని క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే పరిశుద్ధుల యొక్క అవసరాలు తీర్చుకోవాలి. ఒక గృహంలోని అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికైనా ఆపద సంక్రమించింది అనుకోండి, ఏం చేయాలి? మీరు క్రైస్తవ గృహంలో కనుక ఏం చేయాలి? అందరూ కూడా పురుకొల్పుకొని ఆ యొక్క దుఃఖమైన గృహాన్ని, ఆ యొక్క ఇబ్బందుల గృహాన్ని ఏం చేయాలి? సహాయం చేసేవారుగా ఉండాలి. ఇక్కడ అంటారు పరిశుద్ధుల అవసరాలలోని పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకంటే క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే దైవిక బిడ్డలకి ఆతిథ్యం ఇవ్వాలి. అలాగే ఒకరినొకరు కూడా ఎలా ఉండాలంటే ఒకరినొకరు సహాయం చేసుకునే విషయంలోని శ్రద్ధ కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఇంకా క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే ఇంకా గృహంలోని యజమానుడు ఉన్నాడుగా, ఆ యొక్క యజమానుడు ఎలా ఉండాలంటే మంచివాడై ఉండాలి. ఆ యొక్క గృహం యొక్క అవసరాలు తీర్చేవాడుగా ఉండాలి. చాలా మంది క్రైస్తవ గృహంలో కట్టుకున్న తర్వాత ఆ గృహంలో యొక్క స్త్రీలు వారు దేవుని నుండి తొలగిపోవడం గల కారణం ఏంటంటే కుటుంబ యజమానుడు. ఎవరమైనా కుటుంబ యజమానుడు. అందుకని ఒక క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే ఆ గృహంలోని ఆ యొక్క ఇంటి యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యజమానుడు ఎలా ఉండాలంటే సరైన రీతిలో ఉండాలి. తను పరస్పరం ఏ రీతిగా అయితే ప్రేమించుకుంటున్నాడో ఆ గృహంలో ఉన్న వారందరూ కూడా ఏం చేయాలంటే ప్రేమించే మనసును కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తిమోతికి ఒక లేఖ రాస్తూ ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో తెలియపరుస్తున్నా. ఏమన్నాడు ఇక్కడ? ఎవడైనను స్వకీయులను విశేషంగా, స్వకీయులు అంటే ఎవరు? ఇంటివాడు. స్వకీయులు అంటే ఎవరమ్మా? సొంతవాడు. స్వకీయులు అనే మాట ఏంటంటే ఇంటివాడు. స్వకీయులు అంటే ఎవరు? ఎవరైతే ఇంటి యజమానులుగా ఉన్నారో వారు ఏం చేయాలంట?
ఆ యొక్క ఇంటి వారు ఏం చేయాలంటే చదువు సంరక్షింపగా పోయిన యెడల వాడు ఏమవుతాడంట? విశ్వాసఘాతుడై ఉంటాడు. అందుకని క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే ఆ యొక్క ఇంటి యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క యజమానుడు ఏం చేయాలి? తన డ్యూటీని తాను సక్రమంగా నిర్వర్తించాలి. తన యొక్క డ్యూటీని తాను సక్రమంగా నిర్వర్తించబోయనుకోండి, ఆ గృహం ఏమైపోద్ది? ఆ యొక్క స్త్రీ క్రైస్తవురాలు అయినప్పటికీ భర్త యొక్క సహాయము, భర్త యొక్క రక్షణ, భర్త యొక్క తోడ్పాటు లేకపోయింది అనుకోండి, ఆమె క్రైస్తవ గృహంలోనే ఆమె క్రైస్తవంగా ఆమె నిలబడగలదా? నిలబడలేదు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తమ ఆత్మీయులకు తిమోతికి ఒక లేఖ రాస్తూ ఆ విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఏమన్నాడు ఇక్కడ? ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపగా పోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా అవిశ్వాస కంటే కూడా చెడ్డవాడే ఉన్నాడు. అందుకని గృహంలో ఎలా ఉండాలంటే ఆ గృహం యొక్క యజమాని ఆ గృహం యొక్క సభ్యుల్ని అర్థం చేసుకునే రీతిగా ఉండాలి. ఎందుకంటే ఒక భార్య మెంటాలిటీ ఒకలా ఉంటుంది, భర్త మెంటాలిటీ ఒకలా ఉంటుంది, పిల్లల యొక్క మెంటాలిటీ ఒకలా ఉంటుంది. అందుకని ఆ గృహాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ గృహం యొక్క యజమానులు ఏం చేయాలంటే ఆ యొక్క సభ్యుల్ని విశేషంగా అంటే వారి యొక్క అవసరాలు తీర్చే విషయంలోని వారు ఎలా ఉండాలి? సంరక్షించాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. అలా తీర్చకపోతే అదేమవుతుందంట? విశ్వాస కంటే కూడా చెడ్డవాడుగా పెంచబడాలి. ఇంకా మన చూడైతే క్రైస్తవ గృహము చివరిగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు వరకు ఎన్ని విషయాలు తెలుసుకున్నామా? 8 విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు అందరూ చూడాలి. ఎన్ని విషయాలు తెలుసుకున్నాము? 9 విషయాలు మనం తెలుసుకున్నాం. లాస్ట్ చివరిది క్రైస్తవ గృహము ఎలా ఉండాలంటే ఫలించే చెట్టు వలె ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఫలించే చెట్టు వలె ఉండాలి. ఎందుకంటే ఫలించే చెట్టు వల్ల ప్రయోజనం ఉంటుంది. ఫలించే చెట్టు వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏమా ఫలించే చెట్టు వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. ఎందుకంటే ఫలించే చెట్టు ఏం చేస్తుంటుందంటే అనేకులకు ఆకారం తీర్చి, అలాగే నీవు ఒక ఫలించే ఒక దేహంలో నువ్వు ఉండాలి. అంటే ఇక క్రైస్తవ గృహంలోని నువ్వే ఒక చెట్టులాగా మారాలి. అలా చెట్టుగా మారాలని నువ్వేం చేయాలి? నువ్వు నిత్యము కూడా ఆత్మీయ ఫలాలను కలిగి ఉండాలి. ఆత్మీయ ఫలాలను కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క ఫలాలను ఏం చేస్తావు? నీ పిల్లలకి పంచిస్తావు. నువ్వు మంచివాడు అయితే నీ యొక్క పిల్లలు మంచివారు అవుతారు. నువ్వు చెడ్డవాడు అయితే నీ యొక్క పిల్లలు చెడ్డవారు అవుతారు. అందుకని క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే మంచి ఫలాలనే ఫలించేవారుగా ఉండాలి. ఉదాహరణకు అయితే రేగు చెట్లకు రేగికాయలే కాస్తాయి, మామిడి చెట్టుకు మామిడికాయలే కాస్తాయి, ఇంకా ఏ చెట్టుకి ఆ చెట్టు యొక్క ఫలాలే కాస్తాయి. మంచి చెట్లకి మంచి కాయలే కాస్తాయి, చెడ్డ చెట్లకి చెడ్డకాయలే కాస్తాయి. కానీ ఇక్కడ చెడ్డ చెట్లకి మంచి కాయలు కాస్తామా? అది ఎంత మాత్రం కూడా అస్తం. అందుకని క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే మంచి ఫలాలను ఫలించే రీతిగా ఉండాలి. మనం మంచి ఫలాలను ఫలించామనుకోండి, మన పిల్లలు కూడా ఏమవుతారు? మంచి ఫలాలను ఫలిస్తారు. అంటే నువ్వు మంచివారుగా ఉండి దైవికంగా నువ్వు విడి ఉన్నట్లయితే నీ యొక్క పిల్లలు కూడా ఏం చేస్తారు? నిన్ను ఆదర్శంగా ఉంచుకుంటారు. కానీ నువ్వే సరైన రీతిలో ఉండలేకపోయినట్టుండి నీ యొక్క పిల్లలు కూడా ఎలా ఉంటారు? నీలా ఉంటారు. అందుకని మనం ఏం చేస్తుంటాం అంటే మనము భౌతికంగా ఉదాహరణకి ఇప్పుడు మనకి తిరుపతి గారు ఉన్నారు. తిరుపతి గారు బయటకు వెళ్తున్నారు అనుకోండి, వారి యొక్క రూపాన్ని బట్టి వారి యొక్క కుమారుని చూడొచ్చు, అవునా? కానీ అలాగే ఒక ఇంటి యొక్క యజమానుడు బట్టి ఆ యొక్క కుటుంబం యొక్క ఆ యొక్క కుమారుడు యొక్క లక్షణాలు కూడా గ్రహించవచ్చు, అవునా? అలాగే మనము మంచి ఫలాలను ఫలించే ఒక చెట్టులాగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉందనుకోండి, మనకి పిల్లలు కూడా ఎలా ఉంటారు? అదే రీతిగా ఉంటారు. మనం మంచి ఫలాలు పడిస్తే మనకి పిల్లలు కూడా మంచి ఫలాలు పడిస్తారు. మంచి ఫలాలు అంటే ఏంటి? ప్రేమ, ఆత్మీయత, మంచి సహవాసం, ఇవన్నీ కూడా మంచి ఫలాలు. ఇంకా చెడ్డ ఫలాలు ఏంటి? దేశం, అసూయ, ఇంకా పగ, ఇవన్నీ కూడా చెడ్డ ఫలం. అందుకని నువ్వేం చేయాలి? మంచి ఫలాలు ఇవ్వాలి. నువ్వు మంచి ఫలాలు ఫలించావు అనుకోండి, నిన్ను బట్టి ఏమైంది? నీ యొక్క కుటుంబము ఆకలి తీర్చబడి ఒక
ఫలించే ఒక చెట్టు వల్ల ఫలించే చెట్టు వల్ల ఏమైంది? ఆకలి తీర్చబడదు. అలాగే ఒక గృహంలోని ఆ క్రైస్తవ గృహము, ఆ గృహం ఫలించింది అనుకోండి, ఆ గృహం ఏమవుతుంది? ఆ క్రైస్తవ గృహము ఫలించడం చేత ఆ గృహం ఏమవుతుందంటే మంచి ఫలాలు ఫలిస్తారు. వారు ఎలాగైతే ఫలించారో వారి యొక్క పిల్లలు కూడా ఎలా ఉంటారు? దైవికంగా ఉంటారు. వారు అత్తగారింటికి వెళ్ళినప్పుడు కూడా వారి యొక్క పిల్లలు ఎక్కువసారికి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు ఫలించే వారిగా ఉంటారు. అంటే వారు ఎంత మాత్రం కూడా ఏదో యొక్క ఫలాలనే ఫలిస్తారమ్మా. నువ్వు ఏది ఇస్తువో అదే పంట నువ్వు కోస్తావు. దానికి భిన్నంగా నువ్వు కోస్తావా? అందుకని నువ్వు ఎలా ఉండాలంటే ఫలించని చెట్టు వలె ఉండాలి. ఎందుకంటే నువ్వు మంచి లక్షణాలు కలిగి ఉండి ఆ లక్షణాలని నీ గృహంలో పంచేవారుగా ఉండాలి. చూద్దాం చివరికి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. తప్పదు 7వ అధ్యాయము 17వ వచనం. అలాగునే ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును, పలికిమాలిన చెట్టు కాని ఫలము ఫలించు. స్థలం ఇక్కడ చూస్తే ఏమన్నాడు? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలించును. ఒక కుటుంబంలోని యజమానుడు మంచి ఫలాలను కలిగి ఉన్నాడంటే, మంచి ఫలాలు అంటే ఏంటి? మంచి గుణలక్షణాలను కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎలా ఉంటారు? ఆ యొక్క ఫలాలనే వాళ్ళు అనిపిస్తారు కనుక వారు కూడా అలాగే ఉంటారు. అవునా కదా? ఒక గృహంలోని కుటుంబ యజమానుని నోటి నుండి బూతులు వస్తాయి అనుకోండి, ఆ ఫలాలు ఎవరు తింటారు? పిల్లలండి. వాళ్ళ నుంచి కూడా అలవాటు ఏమవుతాయి? బూతులే వస్తాయి. కానీ ఆత్మీయ ఫలాలని ఆ గృహంలోని యజమానులుగా ఉన్నవారు ఫలించారనుకోండి, వారి యొక్క నోటి నుంచి వస్తాయి, పిల్లల నోటి నుండి దైవిక మంచి యొక్క మాటలు వస్తాయి. ఇదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ఏమన్నాడమ్మా? మరో చదువుకుందాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పలికిమాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. అందుకని మనం ఎలా ఉండాలి? మంచి చెట్టుగా ఉన్నామా చెడ్డ చెట్టుగా ఉన్నామా అని ఒక ఉదయకాల సమయంలో మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం మంచి ఒక చెట్టు కలిగి ఉన్నాం అనుకోండి, మనం మంచి ఫలాలు ఫలిస్తాం. మనం చెడ్డ యొక్క చెట్టుగా ఉన్నాం అనుకోండి, మనం ఏమవుతాము? చెడ్డ ఫలాలు ఫలిస్తాం. అందుకని మనము క్రైస్తవ గృహంలో మనం ఎలా ఉండాలంటే మంచి ఫలాన్ని ఫలించే యొక్క చెట్టులా ఉండాలి. ఎన్ని విషయాలు రేపొచ్చాను? మొత్తం ఎన్ని విషయాలు రేపొచ్చాను? 10 విషయాలు రేపొచ్చాను. అందుకని క్రైస్తవ గృహము ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉండకుండా దానికి భిన్నంగా ఉన్నాం అనుకోండి, ఏమైందమ్మా? అనేకులు మధ్య మనము దేవుని యొక్క నామము దూషించబడు. అందుకని మన క్రైస్తవులు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అందుకే క్రైస్తవులు ఎలా ఉండాలని యేసుక్రీస్తు చెప్పాడు? ఉప్పులా ఉండాలన్నాడు. ఉప్పు ఎలా ఉండాలి? ఎందుకంటే మన పూర్వ రోజులైతే ఉప్పు సరైన పాలనలో మనం వేసుకోవాలి. దాన్ని ఎక్కువగా వేస్తారు ఏమైంది? పారవేయబడి. అవునా కదా? అందుకని కూరలోని కూరకు ఒక విషయం మొదలైతే చాలా మంది వారి నోటి నుండి ఏమి పడతాయంటే, కూరలోని నువ్వు అన్ని రకాలు వేసినప్పటికీ ఉప్పు అయిపోతే టేస్ట్ వద్దమ్మా రాదు. అందుకని క్రైస్తవ గృహం ఎలా ఉండాలంటే ఉప్పులా ఉండాలి. ఎందుకంటే ఉప్పు వేస్తేనే కూర రుచి. నువ్వు ఎన్ని దినుసులు వేసినప్పటికీ ఎన్ని వేసినప్పుడు కూడా దాంట్లో ఏమన్నది? ఉప్పు అయిపోతే రుచుందా? అందుకని చాలా మంది ఒక సామెత వాడతారు ఏంటంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు. ఉప్పు కూడా ఒక లక్షణం అది. అందుకని ఉప్పు వేస్తేనే టేస్ట్. అందుకని మన క్రైస్తవులుగా ఎలా ఉండాలంటే ఉప్పు ఎలాగైతే కూరలో సరైన పాలనలోని వాడబడుతూ అలాగే మనం కూడా సరైన పాలనలో మనం వాడబడాలి. అతి భక్తిని కూడా మనం ప్రదర్శించకూడదు. చాలా మంది క్రైస్తవులుగా పిలువబడేవారు అతి భక్తిని ప్రదర్శిస్తున్నారు. తెల్లటి బట్టలు వేసుకోవటం, కొండ గ్లాసులు తీసేయటము, తాలిబొట్టు తీసి పక్కన పెట్టడం, ఇది చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఏమవుతుంది? ఉప్పు ఎలాగైతే ఒక కూరలో ఎక్కువ అయితే అది బయట పారవేయబడుతూ అలాగే నువ్వు కూడా ఉపయోగం. ఎందుకంటే ఉప్పు విస్తారమైతే ఏమైంది? మనుషుల చేత తొక్కబడి. ఇంతవరకు ఆసక్తి మీ అందరూ కూడా